నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. 5 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా. ఆట మైదానంలో ఆపరేషన్ సింధూర్. టీమిండియా విక్టరీపై ప్రధాని మోదీ స్పందన. క్రీడా మైదానంలోనూ ఫలితం ఒకటేనని వ్యాఖ్య. నక్సల్ రహిత భారత్ సదస్సులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతామన్న కేంద్ర హోంమంత్రి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డీకే శివకుమార్. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంస. సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం. తన ఆసియా కప్ ఫీజు మొత్తం ఆర్మీకి విరాళం. తెలంగాణలో మోగిన స్థానిక ఎన్నికల నగార. షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ప్రారంభించిన సీఎం రేవంత్. హైడ్రా ఏర్పాటు ఆలోచనను తొలుత చాలా మంది విమర్శించారని వ్యాఖ్య. కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది స్పష్టం చేసిన మంత్రి పొన్న ప్రభాకర్. ఈ ఆర్సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. పెరుగుతున్న జనాభాకు దృష్ట్యా మెట్రోను విస్తరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారు. అప్పటి కేబినెట్ విషయాలను వెల్లడించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నొప్పిని భరిస్తూ కాంతారా చాప్టర్ 1 ఈవెంట్ కు ఎన్టీఆర్. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగ ప్రసంగం. డీటెయిల్స్ చూస్తే ఆసియా కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా అవతరించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మాయాజాలం చేయగా, బ్యాటింగ్ లో యువ ఆటగాడు తిలక్ వర్మ అజయ హాఫ్ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 147 పరుగుల చేజింగ్ లో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. 147 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ 5, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, శుభ్మన్ గిల్ 12 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్లిష్ట సమయంలో తిలక్ వర్మ 69 నాట్అవుట్, సంజు శాంసన్ 24తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. శాంసన్ అవుట్ అయ్యాక క్రీజుల్లోకి వచ్చిన శివం దుబే 33తో కలిసి తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దుబే కేవలం 22 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో వేగ
వేగంగా ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. చివర్లో దుబే అవుట్ అయిన తిలక్ వర్మ సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. పాక్ సీనియర్ పేసర్ హరీష్ రావు విసిరిన చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరం కాక తిలక్ వర్మ ఓ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. రింకు సింగ్ విన్నింగ్ షాట్ గా 4 కొట్టడంతో భారత్ టోర్నీ విజేతగా అవతరించింది. అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పాకిస్తాన్ పై కట్టడి చేసింది. పాక్ ఓపెనర్లు షహీబ్ దాదా ఫహాన్ 57, ఫఖర్ జమాన్ 46 రాణించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పాపి పతనాన్ని శాసించాడు. అతనిని తోడుగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శన, ఆ తర్వాత తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. భారత ఆసియా కప్ గెలవడం ఇది 9వసారి కావడం విశేషం కాగా ఈసారి ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు 3 సార్లు తలపడగా అన్నింటా భారత్ జట్టే విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ జట్ల ఫైనల్ గా తలపడడం ఇదే మొదటిసారి కాగా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అభినందన సందేశంలో ఆపరేషన్ సింధూర్ అనే పదాన్ని ప్రయోగించడం విశేషం. క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆట మైదానంలో ఆపరేషన్ సింధూర్ ఎక్కడైనా ఫలితం ఒక్కటే, భారత్ విజేత అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన మన క్రికెటర్లకు అభినందనలంటూ తన పోస్ట్ ను ముగించారు. సాధారణంగా భారత జట్టు కీలక విజయాలు నమోదు చేసినప్పుడు ప్రధాని మోదీ అభినందనలు తెలపడం పరిపాటి. అయితే ఈసారి కాస్త వినూత్నంగా ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించి శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. భారత విజయాన్ని ఆపరేషన్ సింధూర్ తో పోల్చడం ద్వారా గెలుపు ప్రాధాన్యతను ఆయన చెప్పకనే చెప్పారు. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తుండగా ప్రధాని అభినందనలు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశంలో నక్సలిజం శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన వారు ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు ముందుకొస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాల నుంచి ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోమని అమిత్ షా హామీనిచ్చారు. నక్సల్ రహిత భారత్ పై ఢిల్లీలో నిర్వహించిన సదస్సు ముగింపు సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. ఇటీవల మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖపై స్పందిస్తూ ఇప్పటి వరకు జరిగిన పొరపాటేనని వారు పేర్కొనడం గమనార్హం. కాల్పుల విరమణ ప్రకటించాలని లొంగిపోవాలనుకుంటున్నామని వారు సూచించారు. కానీ లొంగిపోవాలనుకుంటే విరమణ అవసరం లేదు, ఆయుధాలు వదిలి ముందుకు రండి, స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మావోయిస్టుల హింసపై మౌనం వధిస్తూ వారిని సిద్ధాంతపరంగా మద్దతిస్తున్న వామపక్షాలను అమిత్ షా ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ప్రారంభించినప్పుడు మానవ హక్కుల పేరు చెప్పి విమర్శలు చేసేవారు గిరిజన బాధితుల కోసం ఆగిపోయిన అభివృద్ధిని ఆ పార్టీలు ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు. నక్సలిజంపై కేంద్రం చేస్తున్న చర్యలు చివరి దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. ऐसा मानते हैं कि नक्सलवाद की हथियारी गतिविधियां समाप्त होने के साथ ही नक्सलवाद की समस्या समाप्त हो जाएगी, मगर ऐसा है नहीं। इस देश में नक्सलवादी समस्या क्यों पनपी, क्यों बढ़ी, क्यों विकसित हुई, इसका वैचारिक पोषण किसने किया? और जब तक भारत का समाज ये थियोरी का, ये नक्सलवाद के विचार का वैचारिक पोषण, लीगल समर्थन और वित्तीय पोषण करने वाले समाज में बैठे हुए लोगों को समझ नहीं लेता है और उन लोगों को हम वापिस नहीं लाते हैं, तब तक नक्सलवाद के खिलाफ लड़ाई समाप्त नहीं हो जाएगी। हम हथियारी नक्सलियों को सरेंडर कर या हमारे जवान उनसे मुकाबला कर उनको अरेस्ट कर आमना सामना होगा तो न्यूट्रलाइज कर समाप्त कर सकते हैं, मगर ये विचार के लिए हमें आगे बहुत कुछ करने की जरूरत पड़ेगी। और उस दृष्टि से मैं यहां पर जो चर्चाएं हुई हैं उसको समय उचित भी मानता हूं,
और बहुत जरूरी भी मानता हूं। దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో విజయవాడ ఇంద్రకీలాది భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన మూల నక్షత్రం సందర్భంగా సోమవారం కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు ఆలయానికి తరలివచ్చారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పాదసారథి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేద పండితులకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు అన్ని బాగున్నాయని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణం మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయిందని ఆయన అన్నారు. ఆసియా కప్ విజయం అందించిన ఆనందం ఒకవైపు, ప్రధానోత్సవంలో ఎదురైన అవమానం మరోవైపు. ఈ రెండింటి నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దాతృత్వంతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ ద్వారా తనకు లభించిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించి ఇక నిజమైన నాయకుడు అనిపించుకున్నారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బహుమతుల ప్రధానోత్సవంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన మొహిన్స్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అవమానకర పరిణామంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా భావోద్వేగభరితంగా స్పందించాడు. కష్టపడి గెలిచిన తర్వాత ట్రోఫీని నిరాకరించడం తీవ్రంగా బాధించింది. కానీ నా అసలైన ట్రోఫీలు ఈ లోహపు కప్పులో లేవు, డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాయి. నా 14 మంది సహచరులు, సహాయక సిబ్బంది నాకు నిజమైన ట్రోఫీలు. ఈ విజయం ఈ జ్ఞాపకాల మాతోనే ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. మైదానంలో ప్రోటోకాల్ పేరిట జరిగిన రాజకీయ క్రీడకు సూర్యకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. విజయాన్ని, ట్రోఫీని అవమానించిన చోట దేశ గౌరవాన్ని, సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని చాటుకున్నాడు. ఈ విజయం దేశ ప్రజలందరిది. మనల్ని రెయింబవల్లో కాపాడుతున్న సైనికుల త్యాగం ముందు ఈ మ్యాచ్ ఫీజు చాలా చిన్నది. నా వంతు ఈ మొత్తాన్ని భారత సైన్యానికి అందిస్తున్నానని ప్రకటించి కోట్లాది మంది భారతీయుల మనసులను గెలుచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టుకు, సహాయక సిబ్బందికి బీసీసీఐ 21 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. వారిని ఘనంగా అభినందించింది. ట్రోఫీ దక్కకపోయిన కెప్టెన్ చూపిన తెగువ, దాతృత్వం కారణంగా టీమిండియా గౌరవం రెట్టింపైందని సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బట్ ఇట్స్ లైక్ అ జెస్చర్ मेरी तरफ से. पता नहीं ये कंट्रोवर्सी हो सकता है कि नहीं. कंट्रोवर्शियल नहीं है, इट्स अ गुड थिंग. आई एक्चुअली पर्सनली वांट टू गिव माय मैच फीस ऑफ all the games which I have played in this tournament to the Indian Army. తెలంగాణలో పల్లె పొరుగు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాణి కుముదిని ఎన్నికల వివరాలను వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 20న రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు. సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామన్నారు. రెండో విడతకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 8న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు, రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి
ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రూల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రూల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రూల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఏదైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు రావడం సర్వసాధారణం. మరి వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కొనసాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం హైదరాబాద్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అథారిటీ ఏర్పాటు ఆలోచన చేసినప్పుడు కూడా తనపై ప్రారంభంలో విమర్శలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అంబర్పేటలో సుదీర్ఘకాలం కబ్జాలకు గురైన కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన తర్వాత ఆదివారం ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఒకప్పుడు ఆనవాలు కూడా లేకుండా పోయిన బతుకమ్మ కుంటను తిరిగి పునరుద్ధరించడం ఒక గొప్ప మైలురాయి అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 7.15 కోట్ల వ్యయంతో 14.16 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా చేపట్టిన పనులను ఆయన అభినందించారు. కార్యక్రమానికి బతుకమ్మలతో హాజరై స్థానిక మహిళలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సందర్భంగా హైడ్రా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సీఎం ఆవిష్కరించారు. నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని సీఎం సూచించారు. అదేవిధంగా సాధ్యమైన ఎక్కువ చెరువులను నీటితో నింపాలని ఆదేశించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు. సోమవారం సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తోందని తెలిపారు. అలాగే గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 10.12 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుందని, వరద ప్రవాహం పెరిగి 11.50 లక్షల క్యూసెక్కుల వరకు రావచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా ముప్పు ఉండే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారం అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్జీఎస్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడంతో తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయించి ఎన్నికలు ఆపాలని చూస్తే చేసేదేం లేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదని, అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. 100% స్థానాలు తామే గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఎంఏయుడి
హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసీలలో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు చేస్తున్న వారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా చాలా మంది ఆకలి తీరుతోందని, ₹5కే బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా ఆకలి తీరుతోందని వివరించారు. ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ పథకం 80 చోట్ల మాత్రమే అమల్లో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో 150 డివిజన్లలో అందుబాటులోకి తెస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తాను. ఇలా నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. నోరోటి నొసలోడు ఆడితే నడవదు. కాబట్టి ఇవాళ మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయం కోరే అందరూ కూడా, ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా, ఇవాళ ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగింది. ఆనాడు నియంతృత్వానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనకు జరిగింది. ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం కొరకు జరుగుతుంది. ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం జరుగుతుంది. అందరూ సహకరించాలని కోరుతాను. తన అనుమతి లేకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ తలంటితే సిగ్గుపడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతనంకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రూ డౌన్ వల్ల వినియోగదారులకు వెనక్కివాల్సిన ₹923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని, ఎన్నికల్లో హామీ ఇచ్చిందే కాకుండా సీఎం అయ్యే ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు 19,000 కోట్ల విద్యుత్ భారం మోపాడని ధ్వజమెత్తారు. నిద్ర లేచింది మొదలు అబద్దాలు చెప్పడం అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారని, వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను కూడా తానే కట్టినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కాకాని మండిపడ్డారు. 16 నెలల్లో పేదవాడికి 1 సెంటు ఇంటి స్థలం ఇవ్వలేని చంద్రబాబు ఏకంగా 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తానని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. 19,000 కోట్ల రూపాయలు వీరబాదుడు బాది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొట్టి, మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం, కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి 923,55 కోట్ల ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో, చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం 923,55 కోట్ల నవంబర్ 1 సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే, నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం. పెరుగుతున్న జనాభాకు ఇంకో 50 సంవత్సరాలకు సరిపోయే పద్ధతిలో మెట్రోను 3 ఫేజ్లో విస్తరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు చెప్పారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయమైన ఆయన మాట్లాడుతూ దీనిపై ఇప్పటికీ కేబినెట్ సమావేశంలో చర్చ చేసి మంత్రుల అభిప్రాయాలను తీసుకుని అవసరమున్న చోట్ల మెట్రో విస్తరణ చేయడానికి ప్రణాళికలు చేశారన్నారు. 3 ఫేజ్లో హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేటట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కలుపుతూ మెట్రోను కట్టాలని కేసీఆర్ ప్రణాళికలు చేశారని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పారు. చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి
మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు. అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాన్ని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతుందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్ ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు, షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు. సినీ రంగంలో స్నేహానికి, వృత్తి పట్ల నిబద్ధతకు అసలైన నిదర్శనంగా నిలిచారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొద్ది రోజుల క్రితం ఒక యాడ్ షూటింగ్ లో గాయపడి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకున్నప్పటికీ ఇచ్చిన మాట కోసం కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని జాసీ కన్వెన్షన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ నొప్పితో ఇబ్బంది పడుతూనే పాల్గొని అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆయన రాకతో ఈవెంట్ కు కొత్త శోభ వచ్చింది. గాయం కారణంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, దయచేసి కాస్త ఓపికగా వినండి, త్వరలోనే ముగిస్తానని అభిమానులను కోరడం ఆయన నిబద్ధతకు అర్థం పట్టింది. సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కాంతార ప్రపంచంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకున్నారు. నాకు దాదాపు 3 ఏళ్ల వయసున్నప్పుడు మా అమ్మమ్మ కుందాపురం సమీపంలోనే ఉన్న ఊరు అని చెప్పేది. అక్కడి దైవాలైన గులిగా, పంజుర్లి గురించి ఎన్నో కథలు చెప్పేది. అవన్నీ వింటున్నప్పుడు ఇలా నిజంగా జరుగుతుందా అని నాకు ఎన్నో సందేహాలు వచ్చేవి. కథలంటే నాకు చాలా ఇష్టం అంటూ తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపురా దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగా ఆట అనేది ఏంటి, ఈ పింజూర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే, ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్. హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ of all the 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ee roju ee chitram ee level lo తీయగలిగేవారా,
ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని. నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. 5 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా. ఆట మైదానంలో ఆపరేషన్ సింధూర్. టీమిండియా విక్టరీపై ప్రధాని మోదీ స్పందన. క్రీడా మైదానంలోనూ ఫలితం ఒకటేనని వ్యాఖ్య. నక్సల్ రహిత భారత్ సదస్సులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతామన్న కేంద్ర హోంమంత్రి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డీకే శివకుమార్. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంస. సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం. తన ఆసియా కప్ ఫీజు మొత్తం ఆర్మీకి విరాళం. తెలంగాణలో మోగిన స్థానిక ఎన్నికల నగారా. షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ప్రారంభించిన సీఎం రేవంత్. హైడ్రా ఏర్పాటు ఆలోచనను తొలుత చాలా మంది విమర్శించారని వ్యాఖ్య. కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది స్పష్టం చేసిన మంత్రి పొన్న ప్రభాకర్. ఈ ఆర్సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. పెరుగుతున్న జనాభాకు దృష్ట్యా మెట్రోను విస్తరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారు. అప్పటి కేబినెట్ విషయాలను వెల్లడించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నొప్పిని భరిస్తూ కాంతారా చాప్టర్ 1 ఈవెంట్ కు ఎన్టీఆర్. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగ ప్రసంగం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.